హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ కౌన్సిలింగ్ సంబంధించి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఫేజ్ 1 ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయింది. అయితే ఆల్ ఇండియా కోటా ఫేజ్ 2లో ఆల్రెడీ రిపోర్ట్ చేసేసారు స్టూడెంట్స్. ఇప్పుడు స్టేట్ కోటాలో కన్వీనర్ కోటాలో అలాగే మేనేజ్మెంట్ కోటాలో కూడా రెండు ఒకేసారి సైమల్టేనియస్గా రిజల్ట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి స్టూడెంట్స్ ఏ కేటగిరీ సీట్లో జాయిన్ అయితే అదర్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా లేదా దీనికి సంబంధించి చాలా డౌట్స్తో ఉన్నారు. ఈ విషయం గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ కొన్ని డయాగ్రమ్స్ని డ్రా చేసి ఈ డయాగ్రమ్స్ రూపంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఒకవేళ వీటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా చెక్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోండి. క్లియర్? ఇక్కడ ఫస్ట్ నేను చెప్తూ ఉన్నటువంటిది ఏంటంటే అసలు ఆల్ ఇండియా కోటాలో అలాగే కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాల్లో టోటల్గా ఎన్ని ఫేజెస్ ఉంటాయి, అలాగే ఈ ఫేజెస్ లో మనకి పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అనేది కూడా ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను. ఇక్కడ మీకు ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాకు సంబంధించి, రెండోది కన్వీనర్ కోటా, మూడోది మేనేజ్మెంట్ కోటా. ఇక్కడ హారిజంటల్ గా చూస్తే మొత్తం ఈ మూడిటికి కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 మాపప్ రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి సంబంధించిన డేటా ఇచ్చాను. మాపప్ రౌండ్ అన్నా ఫేజ్ 3 అన్నా ఒకటే మీనింగ్. ఫేజ్ 3 అనొచ్చు లేదా రౌండ్ 3 అనే పదం కూడా వాడుకోవచ్చు. అలాగే రౌండ్ 4 లేదా ఫేజ్ 4 లేదా స్ట్రే వేకెన్సీ రౌండ్ ఏదన్నా కూడా ఒకటే మీనింగ్ వస్తుంది. క్లియర్? అయితే ఇక్కడ మనకి ఆల్ ఇండియా కోటా అయినా లేదా స్టేట్ కోటాలో CQ1 అండ్ MQ1 ఈ మూడిట్లో కూడా ఫస్ట్ రౌండ్ నుండి సెకండ్ రౌండ్ కి అప్గ్రేడేషన్ ఉంది, అలాగే సెకండ్ రౌండ్ నుండి థర్డ్ రౌండ్ కి అప్గ్రేడేషన్ ఉంది. అలా కాకుండా ఒకవేళ ఫస్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్ డైరెక్ట్ గా థర్డ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అన్నా సరే ఇక్కడ కూడా వెళ్లే అవకాశం ఉంది. సో ఈ 3 కేసెస్ లో కూడా అంటే థర్డ్ రౌండ్ వరకు మీరు పార్టిసిపేట్ చేసి అప్గ్రేడేషన్ పొందే అవకాశం ఉంది, ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో కానీ సెకండ్ రౌండ్ లో కానీ సీటీ అలాట్మెంట్ వచ్చుంటే. ఒకవేళ ముందు రౌండ్స్ లో రాలేదు అనుకోండి, మీకు థర్డ్ రౌండ్ లో సీటీ అలాట్మెంట్ వస్తే ఒకసారి థర్డ్ రౌండ్ లో కానీ అది ఆల్ ఇండియా కోట అవ్వచ్చు, కన్వీనర్ కోట అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, మూడు చోట్ల కూడా మాపప్ రౌండ్ లో కానీ మీకు సీటీ అలాట్మెంట్ వచ్చింది అంటే నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు, గుర్తుంచుకోండి. అయితే మరి స్ట్రే వేకెన్సీ రౌండ్ కి అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఇక్కడ కండిషన్స్ ఇచ్చాను. అంటే ఈ స్ట్రే వేకెన్సీ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు కూడా, అంటే స్టేట్ కోటాలో కానీ ఆల్ ఇండియా కోటాలో కానీ ఎక్కడా సీటు వచ్చి ఉండకపోతే స్టూడెంట్ కి అప్పుడు మాత్రమే ఆ స్టూడెంట్ పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది స్టేట్ కి సంబంధించినటువంటి స్ట్రే వేకెన్సీ రౌండ్ కి సంబంధించిన డేటా. అలాగే ఒకవేళ స్టేట్ కోటాలో కానీ ఫేజ్ 1 ఫేజ్ 2 అంటే CQ1 CQ2 లేదా MQ1 MQ2 ఈ 2 పొజిషన్స్ లో సీట్స్ వచ్చి ఆ తర్వాత ఈ సీట్స్ వద్దనుకుని ఫ్రీ ఎగ్జిట్ ద్వారా క్యాన్సిల్ చేసుకున్నారు అనుకోండి, ఆ స్టూడెంట్స్ కూడా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ స్టూడెంట్ కి థర్డ్ రౌండ్ లో సీట్ వచ్చి ఉండకూడదు. అర్థమైంది కదా? అంటే మాపప్ లో సీట్ రాకుండా ఫేజ్ 1 లో కానీ ఫేజ్ 2 లో కానీ అది కన్వీనర్ కోట అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, ఎక్కడైనా సీటు వచ్చి వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ ద్వారా కానీ బయటకు వచ్చేస్తే, అంటే సీట్ హోల్డ్ చేయలేదు వాళ్ళు, ఎక్కడ కూడా వాళ్ళ సర్టిఫికెట్స్ ఏ కాలేజీలో కూడా లేవు, వాళ్ళకి స్ట్రే వేకెన్సీ రౌండ్ లో అంటే స్టేట్ కి సంబంధించినటువంటి స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇది ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి రూలు. ఓకే. అదే ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ రూల్ లేదు. కేవలము ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ వరకు లేదా స్టేట్ కోటాలో థర్డ్ రౌండ్ వరకు ఎవరికైతే సీట్ అలాట్మెంట్ రాదో వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఎక్కడైనా సరే సీటు వచ్చి కానీ వాళ్ళు జాయిన్ అయ్యారు అంటే మాత్రం ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. ఒకవేళ ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ ఫీ కట్టి జాయిన్ అవుతామన్నా కూడా ఆ ఫెసిలిటీ కూడా లేదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి స్టేట్ కోటాలో రౌండ్ 1 రౌండ్ 2 రెండూ కంప్లీట్ అయిపోయాయి. అయితే స్టూడెంట్స్ కి కొద్ది మందికి CQ2 లోను అలాగే MQ2 లో కూడా సీట్స్ అలాట్ అయ్యాయి. అంటే ఫ్రెష్ గా అలాట్ అవ్వచ్చు లేదా అప్గ్రేడేషన్ వచ్చి అలాట్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ లో 11th పాయింట్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ ఏం చెప్పారంటే ఒకవేళ స్టూడెంట్ కానీ ఇప్పుడు సెకండ్ రౌండ్ లో
CQ2లో కానీ MQ2లో కానీ ఏదో ఒక సీటే కావాలి అనుకున్నట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఏ కాలేజ్ కావాలి అనుకుంటున్నారో ఆ కాలేజీకి అడ్మిషన్ ఇవ్వండి అని యూనివర్సిటీ వాళ్ళు ప్రిన్సిపల్స్కి రిక్వెస్ట్ చేశారు. కాబట్టి స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని స్టూడెంట్ CQ2లో అయినా జాయిన్ అవ్వచ్చు లేదా MQ2లోనైనా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి స్టూడెంట్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో సెకండ్ రౌండ్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ ఇప్పుడు కన్వీనర్ కోటాలో లేదా మేనేజ్మెంట్ కోటాలో సీటు వచ్చింది అనుకుందాం సెకండ్ రౌండ్లో. అలాంటి సందర్భంలో ఈ స్టూడెంట్ ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే అంటే ఆల్ ఇండియా కోటా phase 1లో జాయిన్ అయ్యి ఉండొచ్చు స్టూడెంట్, లేదా phase 2లో కూడా జాయిన్ అయ్యి ఉండొచ్చు. అంటే ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్ ఒకవేళ ఇప్పుడు స్టేట్ కోటా సెకండ్ రౌండ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే రిజిగ్నేషన్ ఫెసిలిటీ ఆల్రెడీ December 26 ఈవినింగ్ 6 PM వరకు అనౌన్స్ చేశారు ఆల్ ఇండియా కోటా వాళ్ళు. అంటే ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని CQ2లో సీట్ వస్తే ఇక్కడ, లేకపోతే MQ2 వస్తే MQ2 వాళ్ళకి ఎక్కడ సీట్ అలాట్మెంట్ వస్తే అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ CQ1లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అలాగే MQ1లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు CQ2లో సీట్ అలాట్మెంట్ వచ్చి ఒకవేళ జాయిన్ అయిపోయారు అనుకుందాం. అంటే రిపోర్ట్ చేసేసారు కాలేజ్లో వీళ్ళు, లేదా MQ2లో ఒకవేళ జాయిన్ అయితే ఈ 4 కేటగిరీ స్టూడెంట్స్లో ఎవరికైనా సరే ఒకవేళ ఆల్ ఇండియా కోటా phase 3లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే అంటే పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా వీళ్ళకి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి స్టేట్ కోటాలో కూడా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది ఇవ్వబోతూ ఉన్నారు. ఫ్రీ ఎగ్జిట్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఫస్ట్ రౌండ్ తర్వాత ఒక ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది, సెకండ్ రౌండ్ తర్వాత కూడా ఒక ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. కాబట్టి ఫ్రీ ఎగ్జిట్ యూజ్ చేసుకొని మీరు చక్కగా ఈ 2 ఫేజెస్లో జాయిన్ అయినటువంటి సీటు వదులుకొని ఆల్ ఇండియా కోటా phase 3లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ సీట్ వదులుకొని ఆ తర్వాత ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్. అప్పుడేమవుతుంది మీకు, ఒకవేళ ఆల్ ఇండియా కోటా phase 3లో సీట్ రాకపోతే ఇబ్బంది కదా. అందుకని వీళ్ళు ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్ 4th January 2025 తర్వాతే ఇస్తాము అని చెప్పారు. వీళ్ళల్లో ఎవరైనా సరే ఆల్ ఇండియా కోటా phase 3లో ముందు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకుందాం ఆల్ ఇండియా కోటాలో, అప్పుడు సీటు వచ్చిన తర్వాత అంటే మనకి రిజల్ట్స్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3ది January 4th అనౌన్స్ చేస్తారు. కాబట్టి రిజల్ట్ చూసుకొని మీకు సీటు వస్తే అప్పుడు మనకి ఫ్రీ ఎగ్జిట్ డేటు స్టేట్ కోటాలో మనకి 4th January తర్వాత ఇస్తామన్నారు కాబట్టి యూనివర్సిటీ వాళ్ళు, అప్పుడు మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఈ సీట్స్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఆల్ ఇండియా కోటా phase 3లో వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. అర్థమైంది కదా. సో ఇలా కూడా మీరు ఆల్ ఇండియా కోటా phase 3కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ స్టేట్ కోటా సెకండ్ రౌండ్లో కన్వీనర్ కోటాలో అలాగే మేనేజ్మెంట్ కోటాలో రెండింటిలోనూ సీటు వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫస్ట్ కేసు వచ్చేసి ఇఫ్ ఫ్రెష్ అలాటెడ్ ఆర్ అప్గ్రేడెడ్ ఇన్ CQ2 దెన్ ఇంట్రెస్టెడ్ టు బోత్ CQ3 అండ్ MQ3. అంటే స్టూడెంట్కి CQ2లో సీట్ అలాట్ అయ్యింది, అయితే ఈ స్టూడెంట్ ఏమనుకుంటున్నారు అంటే ఇంకా బెటర్ కోర్సు లేదా బెటర్ కాలేజ్ కోసం CQ3లోనూ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు, అలాగే MQ3లో కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు. కాబట్టి ఈ రెండింటిలోనూ పార్టిసిపేట్ చేయాలి అంటే ఇక్కడ 2 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ స్టూడెంట్ ఈ సీటు క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీట్ క్యాన్సిల్ చేసుకుంటేనే అప్పుడు ఇక్కడ CQ3కి అలాగే MQ3కి ఫ్రెష్గా వీళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. అలా కాకుండా నేను CQ2 క్యాన్సిల్ చేసుకోను ఈ కాలేజ్లో జాయిన్ అయిపోతాను అనుకుంటే మాత్రం ఈ స్టూడెంట్కి MQ3కి పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఇక్కడ జాయిన్ అయిపోయారు అంటే కాలేజ్లో ఇంకా ఈ స్టూడెంట్ లాక్ అయిపోయినట్లే. ఇక్కడ జాయిన్ అయిపోయారు అంటే అర్థం ఏంటి, ఈ స్టూడెంట్కి ఒకవేళ CQ3కి వెళ్ళాలి అంటే నెక్స్ట్ అప్గ్రేడేషన్ ప్రాసెస్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ CQ2 నుండి ఒకవేళ MQ3కి వెళ్ళాలి అనుకోండి, ఈ స్టూడెంట్ థింక్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇక్కడ MQ3 CQ3 ఒకేసారి జరగవు. phase 3లో ఫస్ట్ CQ3 జరుగుతుంది, ఆ తర్వాత ఒక వారానికి MQ3 కండక్ట్ చేస్తామని యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ స్టూడెంట్ CQ2లో కాలేజ్లో రిపోర్ట్ చేసేసారు అనుకోండి, అంటే వీళ్ళ సర్టిఫికెట్స్ ఒక కాలేజ్లో ఉండిపోయినాయి.
అంటే సీట్ బ్లాక్ అయిపోయింది. కాబట్టి ఈ స్టూడెంట్ ఏకైక మార్గం ఏంటంటే వెళితే CQ3కి వెళ్ళాలి, లేదంటే ఇదే సీట్లో కంటిన్యూ అవ్వాలి అంతే. అంటే కన్వీనర్ కోటాలో మాత్రమే ఉండాలి. అలా కాదు, నాకు MQ3 కూడా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ సీట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ CQ2లో ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్ అయితే ఈ స్టూడెంట్ ఏం చేయొచ్చు అంటే రెండింటిలోనూ పార్టిసిపేట్ చేయాలి అంటే ఫస్ట్ CQ3 జరుగుతుంది కాబట్టి CQ3 ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ సీటు వదులుకొని మాత్రమే చేయాలి. ఇక్కడ సీటు వదులుకోవటం అంటే రెండు రకాలు. ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ వస్తే అసలు కాలేజ్లో రిపోర్ట్ చేయకుండా వదిలేస్తే సరిపోతుంది. అలా కాకుండా CQ1 నుండి అప్గ్రేడ్ అయినటువంటి సీట్ అనుకోండి ఇది. అప్పుడేమవుతుంది అంటే ఇక్కడ అప్గ్రేడెడ్ సీట్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఈ స్టూడెంట్ యొక్క సర్టిఫికెట్స్ ఏదో ఒక కాలేజ్లో ఉన్నాయి. కాబట్టి ఈ స్టూడెంట్ ఏం చేయాలి అంటే CQ3లో MQ3లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవాల్సిందే. ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకొని ఈ సీట్ క్యాన్సిల్ చేసుకొని అప్పుడు మాత్రమే CQ3లో MQ3లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఈ CQ2 సీటు వదులుకోవాలి ఫ్రీ ఎగ్జిట్ ద్వారా అంటే ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఎప్పుడు ఇస్తారు అంటే మనకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ జనవరి 4th రాబోతుంది కాబట్టి ఆ 4th జనవరి తర్వాత మనకి సెకండ్ రౌండ్ కి సంబంధించిన ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఏ కాలేజ్లో అయితే రిపోర్ట్ చేసి ఉంటారో ఒకవేళ ఇక్కడ తెలియక జాయిన్ అయిపోయినా సరే కాలేజ్లో ఆ సందర్భంలో కూడా మీరు ఫ్రీ ఎగ్జిట్ ద్వారా ఆ కాలేజ్ని క్యాన్సిల్ చేసుకుని బయటకు వచ్చేయచ్చు. ఎప్పుడైతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటారో గుర్తుంచుకోండి, CQ1 క్యాన్సిల్ అయిపోతుంది, CQ2 అప్గ్రేడెడ్ సీటు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర ఏ సీటు లేదు అని అర్థం. ఇప్పుడు మీరేం చేస్తారు? CQ3లోకి ఎంటర్ అవుతారు. CQ3లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది? ఇంతకు ముందు ఏ కాలేజెస్ అయితే వదులుకున్నారో ఆ కాలేజీ ఆ సీటు మీకు వెబ్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉండదు. ఇక్కడ ఒకవేళ మీకు ఫ్రెష్గా సీట్ అలాట్ అయింది అనుకోండి, ఇది మాపప్ రౌండ్. ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలా లేదా అనేది ఆలోచించుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు జాయిన్ అయితేనే ఈ 2024 సంవత్సరానికి నీట్ PG కౌన్సిలింగ్లో సీటు పొందే అవకాశం లభిస్తుంది. ఒకవేళ మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడేమవుతుంది అంటే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ కౌన్సిలింగ్స్ లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ కోల్పోతారు మీరు. ఒకవేళ మీకు అసలు సీటే అలాట్ అవ్వలేదు అనుకోండి CQ3లో, అప్పుడేమవుతుంది నెక్స్ట్ రౌండ్స్ అన్నిటికీ కూడా మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే ఒకవేళ CQ2 తర్వాత CQ3కి అప్గ్రేడేషన్ ద్వారా వెళ్ళారు అనుకుందాం, అప్పుడేమవుతుంది ఎప్పుడైతే అప్గ్రేడేషన్ CQ3 వచ్చిందో ఇది ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అయిపోతుంది. సో 100% CQ3లో జాయిన్ అవ్వాల్సిందే. ఇక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇంకా నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ కి వెళ్ళే అవకాశమే ఉండదు. ఈ CQ2 అలాటెడ్ సీట్ నుండి MQ3కి పార్టిసిపేట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ ఫస్ట్ CQ3 చెక్ చేసేసుకున్నారు మీరంతా కూడా, ఇక్కడ సీట్ రాలేదు అనుకుందాం. ఇప్పుడు ఏం చేయొచ్చు? చక్కగా MQ3కి పార్టిసిపేట్ చేయొచ్చు. MQ3కి పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా ఇక్కడ CQ2 సీటు అలాటెడ్ సీటా, ఫ్రెష్గా అలాట్ అయినటువంటి సీట్ అయితే ఈ సీటు జస్ట్ అసలు రిపోర్ట్ చేయకుండా వదిలేసి MQ3లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయండి. అలా కాకుండా CQ2లో అప్గ్రేడెడ్ సీట్ అనుకోండి, లేదా ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు తెలియక రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోయారు అనుకుందాం, అప్పుడు కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ వస్తుంది కాబట్టి ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఈ సీట్ క్యాన్సిల్ చేసుకొని MQ3లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ MQ3లో సీట్ రాలేదు అనుకోండి, అప్పుడు మీకు మళ్ళా స్ట్రే వేకెన్సీ రౌండ్ మేనేజ్మెంట్ కోటాకి, కన్వీనర్ కోటాకి, ఆల్ ఇండియా కోటాకి ఈ 3 రౌండ్స్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు. అలాగే ఇక్కడ కూడా చూడండి, MQ3లో ఒకవేళ సీట్ వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇది మాపప్ రౌండ్ కాబట్టి 100% జాయిన్ అవ్వాల్సిందే. ఇక్కడ మీరు 100% జాయిన్ అయితేనే మీకు సీట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడేమవుతుంది నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కోల్పోతారు. సేమ్ అలాగే ఇక్కడ ఒకవేళ మేనేజ్మెంట్ కోటా 2లో సీట్ వచ్చింది అనుకుందాం, ఇప్పుడు మీరు MQ3కి లేదా CQ3కి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు. సేమ్ ఇందాక చెప్పిన మెథడే జస్ట్ రివర్స్ లో ఉంటుంది. MQ2లో మీకు ఫ్రెష్ గా సీట్ అలాట్ అవ్వచ్చు లేదా అప్గ్రేడేషన్ రావచ్చు. ఇక్కడ నుండి MQ3 CQ3 రెండిటికి పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ సీటు వదులుకొని మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే థర్డ్ రౌండ్ లో మనకి CQ3 MQ3 ఒకేసారి జరగట్లేదు. మనకి ఇన్స్ట్రక్షన్స్ లో 11th పాయింట్ ఇచ్చారు, గుర్తుందా? 11th పాయింట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సెకండ్ రౌండ్ లో CQ2 MQ2 రెండిట్లో సీట్ వచ్చినప్పుడు స్టూడెంట్ కి ఏది ఇష్టమైతే దానికి రిపోర్ట్ చేసే పర్మిషన్ ఇవ్వండి అన్నారు.
చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ పాయింట్ థర్డ్ రౌండ్ కూడా వర్తిస్తుందా అని అడుగుతున్నారు. థర్డ్ రౌండ్ కి వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే CQ3 MQ3 సైమల్టేనియస్ గా ఒకేసారి జరగబోవటం లేదు. అంటే యూనివర్సిటీ వాళ్ళు ముందు CQ3 కండక్ట్ చేస్తారు, ఒక వారం తర్వాత MQ3 కండక్ట్ చేస్తాము అని చెప్పేశారు. కాబట్టి అక్కడ 11వ నెంబరు ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఇచ్చారో మనకి అది వర్తించదు. సో ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఒకవేళ స్టూడెంట్కి MQ2లో కానీ ఫ్రెష్గా సీట్ అలాట్ అయినా లేక అప్గ్రేడేషన్ వచ్చినా సరే స్టూడెంట్ MQ3 కానీ CQ3 కానీ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ ఇందాక చెప్పిన విధానంగానే ఇక్కడ MQ2 నుండి MQ3కి రావాలి అన్నా లేదా CQ3కి వెళ్ళాలి అన్నా ఖచ్చితంగా ఈ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఇది క్యాన్సిల్ చేసుకుంటేనే ఈ రెండు అవకాశాలు వస్తాయి. కానీ గుర్తుంచుకోండి, సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ రౌండ్స్ లో సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో అది కూడా ఆలోచించుకొని క్యాన్సిల్ చేసుకోండి. అంతేగాని ఇక్కడ చెప్పాం కదని చేసేసుకోకండి. ఎందుకంటే మీరు థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అవబోతున్నారు అంటే చాలా డిఫికల్టీ సీట్ రావటం అనేది, చాలా టఫ్ కాంపిటీషన్. కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఇప్పుడు ప్రెసెంట్ మీకు వచ్చిన సీటు వదులుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అర్థమైంది కదా? సో అంటే ఎవరికైతే ఒకవేళ ఈ రెండిట్లో ఇష్టమో వాళ్ళ గురించి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది కమెంట్ సెక్షన్ లో ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ రెండిట్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారో అప్పుడు ఈ అప్గ్రేడేషన్ ప్రాసెస్ తీసుకోకూడదు. అప్గ్రేడేషన్ తీసుకోకూడదు అంటే ఏంటి, ఇక్కడ జాయిన్ అవ్వకూడదు అన్నారు. సో ఇక్కడ MQ2లో ఒకవేళ ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ MQ2 నుండి ఫస్ట్ జరిగేది CQ3 కాబట్టి CQ3కి వెళ్లాల్సి ఉంటుంది మీరు. సో MQ2 నుండి CQ3కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ MQ2లో వచ్చిన సీట్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మీకు MQ2 తర్వాత CQ3 అంటే కన్వీనర్ కోటా, ఇది చేంజ్ అయిపోతుంది కోటా అనేది. కాబట్టి ఈ సీట్ క్యాన్సిల్ చేసుకుంటేనే మీరు ఈ కోటాలోకి ఎంటర్ అవుతారు. సో ఈ సీట్ వదులుకొని CQ3లోకి వస్తారు. CQ3లో ఒకవేళ సీట్ రాలేదు అనుకోండి, అప్పుడు కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లేదా మేనేజ్మెంట్ కోటా థర్డ్ రౌండ్ అలాగే ఆల్ ఇండియా కోటా ఫోర్త్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇలా ఈ ఎలిజిబిలిటీని బేస్ చేసుకుని ఇక్కడ థర్డ్ రౌండ్లోకి మీరు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ MQ2 నుండి ఇప్పుడు MQ3కి వెళ్ళాలి అనుకోండి, MQ3కి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా మనం అంటే ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి అప్గ్రేడేషన్కి వెళ్ళొచ్చు. అప్గ్రేడేషన్ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా 100% జాయిన్ అవ్వాల్సిందే. ఇక్కడ అప్గ్రేడేషన్ కాలేజీకి వెళ్ళి తీరాలి, ఎందుకంటే ఇది ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది ఉండదు. ఆ సర్టిఫికేట్లో డబ్బులు తెచ్చుకొని నెక్స్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి మీరు. సరే ఇక్కడ జాయిన్ అయిపోయారు అంటే ఇంకా నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ మేనేజ్మెంట్ కోటాకి కానీ ఆల్ ఇండియా కోటా ఫోర్త్ రౌండ్ కానీ వెళ్ళే అవకాశమే ఉండదు. అలా కాకుండా ఒకవేళ ఈ MQ2 నుండి కానీ MQ3కి వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే అప్గ్రేడేషన్ ద్వారా కాకుండా మేము డైరెక్ట్గా ఈ సీట్ వదులుకొని ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ తీసుకొని CQ3 కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాసెస్లో వెళ్ళాలి అనుకుంటున్నాము అనుకున్నారు అనుకోండి, అప్పుడేం చేయాలి, మీరు ఈ సీట్ వదులుకోవాలి. ఇక్కడ సీట్ వదులుకోవాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఇది ఫ్రెష్ సీట్ అలాట్మెంట్ అయితే అసలు రిపోర్ట్ చేయకుండా వదిలేయటము. అలా కాకుండా MQ1 నుండి MQ2కి అప్గ్రేడెడ్ సీట్ అయితే మీరు ఖచ్చితంగా ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని MQ2 సీట్ వదులుకొని అప్పుడు MQ3లోకి ఎంటర్ అవుతారు. MQ3లో మీకు సీట్ అలాట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సింది. జాయిన్ అయితేనే మీకు సీట్ ఉంటుంది, లేదు అంటే అసలు ఈ సంవత్సరానికి కౌన్సిలింగ్ నుండి మీరు తప్పుకున్నట్లే. అర్థమైంది కదా? అలా కాకుండా ఒకవేళ మీకు సీటే రాలేదనుకోండి MQ3లో, అప్పుడు మీరు మరలా స్ట్రే వేకెన్సీ రౌండ్కి అంటే మేనేజ్మెంట్ కోటాకి ఆల్ ఇండియా కోటాకి పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. అర్థమైంది కదా? సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ యొక్క వీడియోని ఒకటికి రెండు సార్లు వినండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీ డౌట్స్ను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. మీకు నీట్ PG కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలి అన్న టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అలాగే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ లింక్ ఉంది. ఈ రెండు కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.